హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి ప్లానింగ్‌తో కట్టించిన ఇల్లులు చూద్దామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. పక్కపక్కనే సేమ్ టు సేమ్ 2 ఇల్లులు ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్‌స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేయించారు. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్‌కి ఉన్నాయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌసెస్ అండి. సేమ్ టు సేమ్ 2 కూడా ఒకలాగే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ ఫ్రంట్ ఉన్న రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ చూడండి. సేమ్ టు సేమ్ 2 కూడా ఒకలాగా ఉంటాయండి. ఎలివేషన్ డిజైన్ వైస్ అయితే బాగుంది. మనకు అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చండి. మనకు సెంటర్లో గ్లాస్ ఇచ్చారు. అలాగే టాప్లో ఇక్కడ కూడా గ్లాస్ యూజ్ చేశారండి. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది 167 గజాల్లో కట్టించారు. ఇది సెన్స్లో చూస్తే 3.3 సెన్స్ వరకు కట్టించారండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఇచ్చిన గేట్ డిజైన్ కూడా చూడండి, చాలా మంచి డిజైన్లో తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మీరు హౌస్ తీసుకోవడానికే కాదండి, హౌస్ కట్టించుకోవడానికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్ మనకు పార్కింగ్ ఏరియా యూజ్ అండ్ ఫ్లోర్ డిజైన్ ఒకసారి చూడండి. యాంటిస్కిట్ టైల్ యూజ్ చేశారండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. మనకు అవుట్ సైడ్ ఒక కార్ పెట్టుకోవచ్చు, లోపల కూడా ఒక కార్ పెట్టుకోవడానికి స్పేస్ ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడ సీలింగ్ డిజైన్ కోసం మాట్లాడుకుని టోటల్గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ కూడా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారు. అక్కడక్కడ కూడా బార్డర్స్ యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ యూజ్ చేశారండి. ఇది ఈస్ట్ వైపు తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకి కింద గ్రానైట్ స్టెప్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చి ఓపెనబుల్ డోర్ అండి. మన కిటికీ వచ్చి ఓపెనబుల్ డోర్ అండి. ఇక్కడ లేజర్ గిట్టింగ్ డిజైన్ కూడా చూడండి, చాలా నీట్గా చెక్కించారండి. 3D ప్రింట్తో చేయించారు. మెయిన్ డోర్ డిజైన్ వచ్చి అయితే చాలా బాగుంది. ఇంకా మనకు కోటింగ్ పాలిష్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి. అది కూడా అవుతే ఇంకా కంప్లీట్ అవుతే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ మన బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ వైపుకి ఇచ్చారండి. ఒకసారి నార్త్ వైపు సందు కూడా చూద్దాం రండి. ఇది 2.5 అడుగులు ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. హాల్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకు పార్కింగ్ ఏరియా పక్క నుంచి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు కదా, ఈ ప్లేస్ కావాలంటే మనం చిన్న ఆఫీస్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బైక్ సైడ్ పార్కింగ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. మనకు సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు. కావాలంటే ఇక్కడ గ్లాస్తో మనం పార్టీషన్ చేయించుకుంటే మనకి ఆఫీస్ పర్పస్ కానీ ఇలాంటి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. ఇది కూడా హైట్లో తీసుకున్నారు. మనం ఏమన్నా ఆఫీస్ పర్పస్, ఏమైనా స్టడీ రూమ్, ఏమైనా గెస్ట్ రూమ్ ఇలాంటి దేనికైనా సరే ఉపయోగపడుతుంది. మనకి ల్యాండింగ్ కింద ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది కాబట్టి సరిపోతుందండి. లేదు అనుకుంటే మన పార్కింగ్ ఏరియా కింద యూజ్ చేసుకుని వాషింగ్ మిషన్ పెట్టిన పాయింట్ ఇచ్చారు కాబట్టి అలా కూడా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ ఈస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండ్కి టచ్ ఒకటి గ్యాప్ తీసుకున్నారు. ల్యాండింగ్ కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. గోళ్ళవి కూడా చమాయింపు రాకుండా ఇక్కడ మనకి టైల్స్ యూజ్ చేశారు. ఇదే వాష్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసి లోపలికి ఎంటర్ అవ్వగానే 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. స్టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగుంది, మంచి డిఫరెంట్గా యూజ్ చేశారు. నార్మల్ డిజైన్లో కాకుండా కొంచెం యూనిక్ డిజైన్లో తీసుకున్నారండి. టైల్కి సెంటర్లో గ్రౌటింగ్ కూడా యూజ్ చేశారండి. హాల్ స్ట్రైట్గా తీసుకున్నారు. హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఒకసారి చూడండి, మంచి డిజైన్లో తీసుకున్నారు. అక్కడక్కడ మనకు రాయల్ ప్లే కూడా యూజ్ చేశారండి. మనకు ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. సింపుల్ డిజైన్లో ప్లైన్గా తీసుకున్నాను, దానివల్ల చూడడానికి చాలా బాగుంది. చాలా సెలెక్టివ్ కలర్స్ కూడా యూజ్ చేశారు. ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా మంచి లుక్లో కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ డిజైన్ చూస్తే ఇక్కడ వాల్ పార్టీషన్ వరకు తీసుకొచ్చారండి. అంతా కూడా కింద నుంచి టాప్ వరకు చేయించారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుంది. లోపలికి ఎంటర్ కూడా మంచి లుక్లో కనిపిస్తుంది. పక్కన బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చూడొచ్చు. టాప్లో ఇక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో బ్రౌన్ కలర్ తీసుకున్నారండి. మనకి ఇది స్టోన్ డిజైన్లో తీసుకున్నారు. అంతా కూడా మ్యాటిక్ ఫినిష్తో యూజ్ చేయడం వల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. కింద రిమోట్స్ అయి పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ కింద కూడా ఇచ్చారు. ఇక్కడ డాయిట్స్ టైప్ ఇచ్చారండి. పక్కన ఓపెనబుల్ డోర్స్ టైప్ ఇచ్చారు. ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి. క్లీనింగ్ వర్క్స్ కూడా అవుతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి టీవీ యూనిట్ దగ్గర నుంచి వరకు వాల్ పార్టీషన్ తీసుకొచ్చాను. పైన చిన్న చిన్న టాప్స్ అయితే సెల్ఫ్స్ కింద ఇచ్చారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఈ పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. ఈ పార్టీషన్ కూడా అక్కడక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మంచి లుక్ వచ్చిందండి. కింద కూడా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చి బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారండి. దీనివల్ల ఆటోమేటిక్గానే క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వుడ్ వర్క్ చాలా బాగా చేయించారండి. పార్టీషన్ డిజైన్ కూడా బాగుంది. టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ చేయించారు. ఒకసారి చూడండి. పార్టీషన్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అలాగే ఆల్ నుంచి మనకి నార్త్ వైపుకి అయితే ఒక డోర్ ఇచ్చారండి. మనం నార్త్ వైపు నుంచి కూడా ఈ డోర్ యూజ్ చేసుకోవచ్చు. పక్కన ఒక విండో తీసుకున్నారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారండి, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. అలాగే లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేశారు.
ఫ్రెండ్స్ ఒకసారి మన హాల్ చూస్తే చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5 ఇంటూ 20 అండి. విత్ వచ్చి 9.5 ఇచ్చారు. లోతు వచ్చి 20 అడుగులు ఇచ్చారండి. మనకి ఇక్కడ ఎల్ షేప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుంది. మనకి టీవీ యూనిట్ కూడా స్ట్రైట్ వ్యూ వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఈ పార్టీషన్ కంటిన్యూగా వచ్చి ఈ వాల్కి రాయల్ ప్లీ యూజ్ చేశారండి. సేమ్ సీలింగ్లో కూడా యూజ్ చేశారు. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకు హాల్ చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. పెద్దదిగానే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ పక్కనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ యూజ్ చేయని బెడ్రూమ్లో డిజైన్ అయితే బాగుందండి. అలాగే మనకు లోపల గుమ్మలైనా కూడా గ్రానైట్ గుమ్మాలు యూజ్ చేశారు. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు సెకండ్ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారండి. 9.5 ఇంటూ 14 సైజులు అయితే ఇచ్చారు. బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. విత్ వచ్చి 9.5 ఇచ్చారు. లెంత్ వచ్చి 14 అడుగులండి. బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. పిఓపి సీలింగ్ చేయించారండి. లోపల యూజ్ చేయని కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇది వైలెట్ అండ్ లైట్ వైలెట్ కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ నార్త్ వైపు ఒక పెద్ద విండో తీసుకున్నారండి. ఇక్కడ వెస్ట్ వైపు వాల్ కింద టోటల్ కబోర్డ్ తీసుకున్నారు. ఇది కింద నుంచి టాప్ వరకు చేయించారండి. ఇక్కడ యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. అన్ని కూడా ఓపెన్ డోర్స్ తీసుకున్నారు. మ్యాటిక్ ఫినిష్తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గా ఇచ్చారు. లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారు. అన్ని కూడా ఓపెన్ డోర్స్ తీసుకున్నారండి. ఈ కబోర్డ్ పక్కన ఇక్కడ దీనికి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. వాష్రూమ్లో యూజ్ చేయని వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 4 ఇంటూ 9.5 సైజులో తీసుకున్నారండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. మనకి కన్నలో ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బాత్రూమ్ పైన అటక ఇచ్చారండి. స్టోరేజ్ అటెన్స్ పెట్టుకున్న అటక ఇచ్చారు. అటక కూడా పెద్దదిగానే తీసుకున్నారు. వర్క్ వచ్చి చాలా బాగా చేయించారని మంచి ప్లానింగ్తో కట్టించారు ఇల్లు అయితే. మనకి ఇది 3 BHK కట్టచ్చు, కానీ వెళ్ళేంటంటే స్పేసెస్గా ఉంటుంది కదా అని 2 BHK కట్టించారంటే బయట చూస్తే 167 గజాలు 3 BHKలో కూడా కట్టేస్తున్నారు. వీళ్ళు అలా కాకుండా 2 BHK కట్టినా మంచి స్పేసెస్గా కట్టించారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ కొత్తూరులో అయితే ఉంటుందండి. వాకులూరు పక్కన కొత్తూరులో ఉంటుంది. ఇది ఇంటి దగ్గర నుంచి అచ్చంపేట జంక్షన్ అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే SRNT మాల్ కానీ సార్పారం జంక్షన్ కానీ ఇంటి దగ్గర నుంచి 4 km డిస్టెన్స్ రావచ్చు. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ వస్తుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంటాయండి. మనకి ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి దగ్గర నుంచి వెళ్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ పార్టీషన్ దాకా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ప్రాపర్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ టేబుల్ టాప్ పెడెస్టల్ వాష్ బేసిన్ తీసుకున్నారు. వాష్ బేసిన్ డిజైన్ కూడా చూడొచ్చు. పైన మనకి గ్లాస్ కూడా యూజ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి మనం యూజ్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుందండి. సౌత్ వైపు ఒక డోర్ అండ్ విండో కూడా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా వైస్ చూసుకుంటే చాలా పెద్దదిగా వచ్చింది. ఇక్కడ పార్టీషన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూడొచ్చండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, తర్వాత వచ్చి కిచెన్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్తో తీసుకుని లోపలికి అంటే లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి బెడ్రూమ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి వచ్చి మనకి 10 into 15 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. లోపల యూజ్ చేయని కలర్స్ కూడా బాగున్నాయండి. సింపుల్ డిజైన్లో సీలింగ్ తీసుకున్నారు. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారండి. లోపల కలర్స్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ కలర్స్, ప్లెయిన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుందండి. డార్క్ కలర్స్ వెళ్ళకుండా ఇలా సింపుల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిగా కనిపిస్తుందండి. బెడ్రూమ్లో ఇక్కడ ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ తీసుకున్నారండి. ఇది కూడా కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. ఇవి కూడా అన్ని ఓపెనబుల్ డోర్స్ అండి. సేమ్ ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ కబోర్డ్లో తీసుకోకుండా ఇలా పక్క నుంచి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన కబోర్డ్ స్పేస్ అయితే కొంచెం ఎక్కువగా వస్తుందండి. వాష్రూమ్ కూడా చూద్దాం రండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. బాత్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4 into 6 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ సూట్ ట్యాప్స్ అన్నీ కూడా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేస్తారండి. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అంటే చిన్న వస్తువులు ఎంత ఉన్నాయంటే క్లీనింగ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. ఫ్రెండ్స్ మనకి టోటల్గా అయితే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ 2 కలిపి ఇచ్చారండి. ఇది ఏరియా అంతా కలిపి 10 into 20 సైజులో తీసుకున్నారు. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎలాంటి టేబుల్ అంటే బాగా సెట్ అవుతుందండి. 4 seater కానీ 6 seater కానీ బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ పక్కనే పూజ రూమ్ కూడా ఇచ్చారు.
ముందు కిచెన్ చూద్దాం రండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపుకి అయితే 2 విండోస్ తీసుకున్నారు. సిమ్లీ పెట్టుకున్నాక కూడా మనకి అడ్జస్ట్ పైన కానీ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టిన ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నకైతే సెల్ఫ్స్ ఇచ్చారు. దీనికి గ్లాస్ యూజ్ చేశారు. సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. ప్లస్ మనకు టాప్లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. ప్లస్ మనకి ప్లాట్ఫామ్ కింద బాస్కెట్స్ ఇచ్చారండి. ట్యాండెమ్ బాక్సెస్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా డిజైన్స్ బాగుందండి. ప్రొపైల్ ఛానల్ యూజ్ చేశారు. మనకి ఇలా ట్యాండెమ్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల అయితే లేటెస్ట్గా యూజ్ చేస్తున్నారండి. దీనివల్ల మనకి రెస్ట్ అయితే కూడా పట్టదండి. ఈ కబోర్డ్స్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. గ్లాస్ ఫినిష్తో ఉండడం వల్ల కూడా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. కిచెన్ కూడా ఒకసారి చూడొచ్చు. చాలా స్పేసెస్గా ఇచ్చారు. అసలు టైట్గా లేదండి. ఫ్రెండ్స్ మన కిచెన్ పక్కన పూజా రూమ్ ఇచ్చారు కదా, పూజా రూమ్ కూడా చూద్దాం రండి. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా ఒక 4 సరిపోతుంది. ఫ్రెండ్స్ మన పూజా రూమ్లో కూడా మనకి డోర్ 8 వరకు కూడా టైల్స్ యూజ్ చేశారు. ఇప్పుడు రెగ్యులర్గా మనకి టైల్స్ అయితే యూజ్ చేయట్లేదండి, వీళ్ళైతే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన గ్రోటింగ్ కూడా చూడొచ్చు. గోల్డ్ కలర్లో తీసుకున్నారండి. ఇక్కడ దేవుని పెట్టుకున్న కూడా వీళ్ళ చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. పూజా రూమ్ పెద్దదిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన ప్లానింగ్ వైజ్ చాలా మంచిగా చేయించారు. మన బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్ కానీ తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ వైపుకి ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దాం. మనకి ఈ కన్నలో ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపు ఒక 20 అంగుళాల సంధి ఇచ్చారండి. చుట్టువైపులో తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. మనకు వాష్ ఏరియా వచ్చి ఫ్రంట్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి రేట్ కోసం మాట్లాడుకుంటే మనకు డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 69 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 69 లక్షలు చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, నెగోజిబుల్ అయితే ఉంది. అలాగే ఇంటికైతే 80% కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంకులో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. ఫ్రెండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. అలాగే లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ అయినా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇలాగే ఇల్లులోనే కదండి, మీ పొలాలు కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే మేము సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ ఒకసారి పైకైతే వెళ్ళి చూద్దాం. ఏరియా వైజ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారు. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.